ఏపీలో జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ సెగలు రేపుతున్నాయి. ఇటీవల మాధవీలతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జేసీ ఆమెకు సారీ చెబుతూనే మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ నేతలకు ఆయన చురుకులంటించారు. ఆవేశంలో ఓ మాట జారనని మాధవీలతపై చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పారు జేసీ. అయితే ఈ విషయంపై కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవర్ ఉందని విమర్శలు చేయటం సరికాదన్నారు. తనను వైసీపీలోకి వెళ్లాలని చెబుతున్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలంటూ హితవు పలికారు చేసి అధికారం ఉన్నప్పుడు కాకుండా లేనప్పుడు మాట్లాడాలని వ్యాఖ్యానించారు. ఇక తాడిపత్రి అభివృద్ధి కోసమే అహర్నిశలు పనిచేస్తామన్న జేసీ అందుకోసమే న్యూ ఇయర్ కి పార్టీ అరేంజ్ చేసినట్టుగా చెప్పారు. తనపై నమ్మకంతో 14,000 మంది మహిళలు వచ్చారని తెలిపారు. వాళ్లే తాడిపత్రి అభివృద్ధి కోసం విరాళాలిచ్చారని తెలిపారు జేసీ. తాను కొందర్లా ఫ్లెక్సీ లీడర్ను కాదన్నారు. అధికారంలో లేనప్పుడు మీరంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు కోసమే పార్టీలో ఉన్నానని, లేదంటే తనకు పార్టీ అవసరమే లేదని తెలిపారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఒక ఆయన అంటాడు నువ్వు వద్దని కూడా పార్టీ లేకపో అంటారు తొడుగు. ఇదంతా ఎవరు యాడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏదో పవర్ వద్దని మాట్లాడద్దని దయచేసి. పవర్ పోయినాక మాట్లాడదు. నేనేం వద్దని, నేను తప్పు చేసిన అని చెప్పి వీళ్ళందరూ అంటారన్నాను. నేను తప్పు చేయను. సరే ఒక మాట అన్నా అమ్మాయిని మంచిది కాదు, ఎందుకంటే ఆవేశము ఓవర్ ఎక్సైటెడ్ అయినా. అమ్మాయిలంటే నాకేం రాదు, ఏదో పాపం కార్యకర్తగా. కానీ కొన్ని మాటలు చెప్పకూడదు దయచేసి. నాకు వయసు 72 సంవత్సరాలు. ఆవేశం ఎక్కువ, మీ అందరికి తెలుసు. ఆవేశంలో పొల్లింది, అది మాట్లాడింది కావాల్సింది కాదు. సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్ హూఎవర్ ఇట్ ఈస్ షీ. ఈ రాజకీయ నాయకులు అందరూ మాట్లాడతారు చూడే, ఎట్లంటే మాట్లాడతాడు, మంచిది కాదు. మీకు ఎప్పుడు పూలు పండ్లు. ఒక ఆయన మాట్లాడతాడు, ఆయన కథ చాలా ఉంది. సత్యసాయి వాటర్ వర్క్, దాని మీద నేను స్ట్రైక్ చేస్తా. నా మీద ఎవరెవరు మాట్లాడినారు వాళ్ళంతా ఫ్లెక్సీగాలే. అంతకుముందు వాళ్ళ పేర్లే తెలియదు. ఆవేశంలో వయసులో పెద్ద స్లిప్ ఆఫ్ ఎ టంగ్. సో ఆ వర్డ్ కోసం అమ్మాయికి అబాలి చెప్తా. ఐ షుడ్ హ్యావ్ యూజ్ దట్ వర్డ్. నేను పార్టీ మారాలన్నా ఏం నాకేమవుతుంది, పార్టీ మారాల్సి అవుతుంది. నువ్వు నిన్న మొన్న వచ్చినావు, నిన్న మొన్న నన్ను పార్టీ మాట్లాడుంటా. నా పార్టీ వాళ్ళకి నేను తెలుగుదేశం పార్టీలో ఉండేది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఆయనకి ఏ విషయం ఉందో, నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన ఒక్కడే స్లోగన్ ఇచ్చాడు, క్లీన్ అండ్ గ్రీన్. నా మీద మాట్లాడే వాళ్ళందరూ చెప్తాను, పని చేసి చూపించండి. పదవి ఉండదు, పదవి పోతే మిమ్మల్ని పలకరించేవాడు కూడా ఉన్నాడు. గన్మెన్ పెట్టుకొని దొరుకుంటారు 4-5 మందిని. నాకు గన్మెన్ కూడా లేడు రాయ్, నాకు కొడుకు కూడా లేరు గన్మెన్. అవసరం ఏంటికి? పబ్లిక్ ఈజ్ దేర్ విత్ us. షో ఆఫ్ కాదు, షో ఆఫ్ చేసుకోవాల్సిన పని నాకు లేదు. ఇక న్యూ ఇయర్ వేడుకల వేళ తాడిపత్రిలో పార్టీ నిర్వహించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మహిళలకు మాత్రమే ఆహ్వానించారు. దీనిపై విమర్శలు వెల్లువలా వచ్చాయి. మహిళల్ని మాత్రమే ఆహ్వానించడమేంటని బీజేపీ మహిళా నేత మాధవీలత ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం చెలరేగింది. జేసీ వ్యాఖ్యలను పలువురు బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. తెరువు కోసం ఏదో పడతారు, పాటు పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలని మీరు చెప్పిస్తారా? మీకేం లేదా నీతి నియమం లేదా? ఎందుకు లేదు? థర్డ్ జెండర్ అంటారు. థర్డ్ జెండర్ అంటారు. వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు. పోయి బస్సు కలిసారు, ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు. అంతకన్నా నీచగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆపోతే అసలు దీనికి ఎడతాను నేను. అదే కొంచెం అనకూడదు, నేను తప్పు. వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాం. మీకు నాకు తెలియాలి ఇంక తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. జేసీ చేసిన వ్యాఖ్యలపై మాధవీలత మళ్లీ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు.
మహిళలను జాగ్రత్తగా ఉండమని చెబితే తప్పేంటని ప్రశ్నించారు. పెద్ద వయసు వచ్చాక కూడా జేసీకి ఎలా మాట్లాడాలో తెలియట్లేదన్నారు. అర్ధరాత్రి మహిళలు చిందేయడం తాడిపత్రి మహిళల సంస్కృత అంటూ ప్రశ్నించారు మాధవీలత. అంటే ఆయన భాషా విధానం చూస్తుంటే ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటి అన్నది ప్రజలు డైరెక్ట్ గా వినగలుగుతున్నారు. కాకపోతే నాకు అర్థం కాని ఏంటంటే మహిళల అభ్యున్నతి, మహిళల అభ్యుదయం, మహిళలు పార్టీ చేసుకోవాలి, మహిళలు డీజే పెట్టుకోవాలి, మహిళలు ఎగరాలి, మహిళలు ఎగురులాడాలి, మహిళలకు స్వేచ్ఛ స్వతంత్రాలు అక్కర్లేదా అని అమ్మ మహిళలు సంతోషంగా ఉండాలి అంటే మీరు సేఫ్టీగా ఉండండి అని చెప్పిన ఓ మహిళ ఇది మరి ఆయన యొక్క మహిళా అభ్యున్నతిన, లేకపోతే మా తాడిపత్రి మహిళలు అంటే తాడిపత్రిలో ఉండే మహిళలు మాత్రమే మహిళలు, మిగిలిన వాళ్ళందరూ ఆయన పెద్ద మనిషి ఉద్దేశమా అన్నది మరి నాకు అర్థం కావట్లేదు. ఇక ఇటీవల మంత్రి సత్యకుమార్ కూడా జేసీ వ్యాఖ్యలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీజేపీపై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. కూటమిలో ఉన్న బీజేపీపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. వయసుకు తగిన విధంగా జేసీ ఉంటే మంచిదంటూ హితవు పలికారు. జేసీ వ్యాపారాలపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు మంత్రి సత్యకుమార్. కూటమి ప్రభుత్వం అధికారికంగా ఆయన ఏమో తెలుగుదేశం పార్టీకి మరి ఏం స్పోక్స్ పర్సనో ఏమో నాకు తెలియదు, ఎందుకు ఇలాంటి మాట్లాడుతుంటారో తెలియదు. మరి ఎవరికైనా సరే మాటల మీద కంట్రోల్ ఉండాలి. వాస్తవాలు ఏం జరిగిందో ఏదో తెలియదు. మరి అటువంటి భాషా ప్రయోగం అనేది మంచిది కాదు, ఆయన వయసుకి అస్సలు మంచిది కాదు. అదే విషయాన్ని నేను చెప్పాను. ఆయన జగన్ మీద ప్రేమ ఉంటే జగన్ పంచనం చేరమందండి, ఎవరొద్దన్నారు? మేము కూటమి ప్రభుత్వం, ఇది కూటమి ప్రభుత్వంలో ఉంటే ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నాడు, జగన్ మంచోడు అంటున్నాడంటే ప్రభుత్వాన్ని నిందిస్తున్నారా? కూటమి ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారా? ఎప్పుడు కాంట్రవర్సీస్లో ఉండడం అనేది ఆయనకి అలవాటు అయిపోయింది. ప్రభాకర్ రెడ్డి గారికి కాంట్రవర్సీస్లో ఉండడం, తద్వారా మీడియా అటెన్షన్ పొందడం అలవాటు ఉంది. దాంట్లో భాగంగా ఏదైనా మాట్లాడింటారు తప్పిస్తే ఎవరికి ఏం సంబంధం ఉంది? గత జగన్ ప్రభుత్వం ఆయన వాహనాలన్నీ దొంగ వాహనాలను ఇంకోటో అని చెప్పి కేసులు నమోదు చేసింది. దానికి బీజేపీ ఎలా బాధ్యత వహించాలి? ఆవిడ ఏమన్నారు? ఈ 31 పార్టీలు గీటీలు జరుగుతుంటే మహిళలు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని చెప్పారు. ఎక్కడైనా సరే మహిళలు జాగ్రత్తగా ఉండాలా, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా, ఈ సమయాలు బయటకు పోకుండా ఉండాలనే విషయాన్ని చెప్పారు. ఒక మహిళ సాటి మహిళగా వారికి జాగ్రత్తలు చెప్పారు. దాంట్లో ఏ రకంగా తప్పు ఉందో నాకు అర్థం కాలేదు. ఎవరు ఏం బట్టలు వేసుకుంటున్నారు, ఎవరు ఏం మాట్లాడాలని ఆయన నిర్ణయిస్తే ఎట్లా? అది సంస్కారం కాదు. మహిళల గురించి ఆ రకంగా మాట్లాడితే కుసంస్కారం అంటారు. అది అనవసరమైన వివాదాల్లోకి ఆయన వెళ్ళడం అలవాటు, కానీ వివాదాల్లోకి వెళ్ళే అలవాటు మాకు లేదు. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి బీజేపీ నేతలకు పరోక్షంగా కౌంటర్ ఇవ్వడంతో ఈ వివాదం మరింత రాజుకునే అవకాశం ఉంది.